హే ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు అనూజు కలర్స్కి వెళ్ళి సైజ్ తగ్గించుకున్నారా? అవి ఉంటుంది. మనుషుల సైజ్ తగ్గించినప్పుడు డెస్క్టాప్ సైజ్ కూడా మనం తగ్గించవచ్చు. అంటే మీ టీవీ స్క్రీన్ సైజ్ తక్కువ కాదు, మనం తయారు చేసిన వెబ్సైటు అది ట్యాబ్లెట్లో ఎలా పనిచేయాలి, మొబైల్లో ఎలా పనిచేయాలి, డెస్క్టాప్లో ఎలా పనిచేయాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. దాన్నే రెస్పాన్సివ్నెస్. నెగారో అనే కంపెనీలో హౌ డూ యూ హ్యాండిల్ రెస్పాన్సెస్ యూజింగ్ జావా స్క్రిప్ట్ అని అడిగారు. సో చాలామంది సిఎస్ఎస్ ఎలా చేయాలో తెలుసు. అది జావా స్క్రిప్ట్ అయితే window.add ఈవెంట్ లిజనర్ ఉంది కదా, దీని మీద మనం రీసైజ్ అనే చెప్పి ఒక టైప్ ఉంటుంది అనమాట. దీనికి మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ ఒకటి రాసుకొని ఫస్ట్ నా విండో ఏముందో దాని ఒక ఇన్నర్ విడ్త్ అని చెప్పి నేను తీసుకుంటాను. దీని నుంచి నా విండో సైజు అది మొబైల్లో ఓపెన్ అయిందా లేకపోతే డెస్క్టాప్లో ఓపెన్ అయిందా అని చెప్పి నేను తేల్చుకోవచ్చు అనమాట. సో సైజ్ అని చెప్పి ఒక డిఫాల్ట్గా ఒకటి పెట్టుకున్నాను. ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్లో ఏంటంటే సపోజ్ నా ఇన్నర్ విడ్త్ ఏముందో ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 768 అయితే అది మొబైల్ అని పెడతాను, అదే లెస్ దెన్ 1024 అయితే ట్యాబ్లెట్ అని పెడతాను. అండ్ console.log అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ నేను ఎప్పుడు ఈ స్క్రీన్ సైజ్ చూసారా, ఇది ట్యాబ్లెట్ అనమాట. బికాజ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 1024 అనమాట. ఇదే లెస్ దెన్ 768 నేను ఎప్పుడు వెళ్తానో ఇది మొబైల్లో అంటే ట్రిగర్ అవుతుంది. సో మీ ఫంక్షనాలిటీస్ ఈ ట్రిగరింగ్ పాయింట్స్ బట్టి మీరు ఫంక్షనాలిటీస్ రాసుకోవచ్చు యూజింగ్ జావా స్క్రిప్ట్. ఇదే సిఎస్ఎస్లో మనం రెస్పాన్సివ్నెస్ ఎలా యాడ్ చేస్తామో కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.